హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘము, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వాక్యము. సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. దేవుని సంగమ, సొదొమ గురించి ఇక్కడ రాయబడింది. సొదొమ స్థితిగతుల గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సొదొమ స్థితిగతులు ఏంటివి అంటే ఆహార సమృద్ధి, విచారాలు లేని సుఖస్థితి. అటువంటి స్థితిలో ఉంది ఈ సొదొమ. సొదొమ వృద్ధి కలిగింది, సమృద్ధిగా ఉన్నటువంటి స్థితి కలిగినది. మనము ఈ యొక్క సొదొమ గురించి దేవుడు చేసినటువంటి ఆ శిక్ష గురించి మనము ఆది కాండము 19వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. 19వ అధ్యాయం ఆది కాండం 19వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. దేవుని సంగమ, దేవుడు అగ్ని గంధకాలను కురిపించి నేల మొలకలతో సహా నాశనం చేసినాడు అని రాయబడింది. నిజంగా దేవుని యొక్క మనసు ఎటువంటిదంటే చాలా మంచి మనసు, చాలా గొప్ప మనసు, చాలా కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు. అటువంటి ఆయనకి ఈ ఈ ఈ విధమైనటువంటిది చెయ్యాలి అనే మనసు కలిగింది అంటే ఆ సొదొమ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ సొదొమ ప్రజలు ఏ విధంగా దిగజారినారో ఒకసారి ఆలోచించండి. సొదొమ ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మనం చదివినాం కదా, ఎలా ఉన్నారంట, గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి ఉంది. అందుకనే ఇంకా ఏం కళ్ళ కనపడకుంటుందన్నమాట. ఆ గర్వముతో విర్రవిగుతూ ఉన్నారు. ఏది చేయాలనుకుంటే అది చేస్తూ ఉన్నారు. ఇష్టమైనటువంటి హేయక్రియలకు పాల్పడుతూ ఉన్నారు. లైంగిక వాంఛలతో తిరుగుతూ ఉన్నారు. సుఖస్థితి, విచారాలు లేవు, సుఖంగా ఉన్నారు, కడుపు నిండా తింటూ ఉన్నారు, మరి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతగా దిగజారినారంటే స్త్రీలు చేస్తున్నారు, పురుషులు కామతప్తులై తిరుగుతూ ఉన్నారు. పురుషగాములుగాను స్త్రీగాములుగాను వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి అవాంఛనీయమైనటువంటి క్రమము లేనటువంటి బ్రతుకులోకి ఒక సొదొమ ప్రజలు వచ్చినారు. దేన్ని బట్టించి అంటే వారికి ఉన్నటువంటి సమృద్ధి, వారికి ఎటువంటి విచార స్థితి లేని బ్రతుకు, వారు సుఖస్థితిగా ఉన్నారు. దేవుడు భయము భక్తి అటువంటివి ఏం లేవు. వాళ్ళకు కలిగిన దాన్ని బట్టి గర్వపడుతూ, అహంకారపడుతూ, అతిశయపడుతూ, సమృద్ధితో ఉండటం వల్ల ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, ఇష్టం వచ్చినటువంటి కార్యకలాపాలలో మునిగి తేలుతూ, చివరికి దేవుని యొక్క దూతలు లోతు ఇంటికి వస్తే సొదొమ యొక్క మొర దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేవుడు తన దూతలను తాను వెళ్ళి చూసినప్పుడు అది నిజముగా అటువంటి మొర నిజంగానే ఇక్కడ పాపం భారం ఎక్కువైపోయిందని దేవుడు కూడా నిర్ణయించుకుంటారు. ఆ దేవదూతలు అక్కడ ఉంటే, లోతు ఇంట్లో ఉంటే లోతును తొందర పెడతారు, తలుపు తీ, మేము వాళ్ళతో కలవాలి. ఎటువంటి ఘోరమైన ఆలోచన స్థితికి ఒక సొదొమ ప్రజలు వచ్చినారంటే వాయి వరసలు లేని, చిన్న పెద్ద తారతమ్యము లేని ఆ యొక్క స్థితికి వచ్చేసినారు. అటువంటి కామతప్తులై ఇంటి చుట్టుముట్టినారు, లోతు ఇంటి చుట్టూ. అటువంటి స్థితి అన్నమాట. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది బైబిల్ గ్రంథంలో రాయబడిన అది మనకి పాఠం నేర్పించనికనే రాయించారు దేవుడు. సొదొమ లాగా నీ జీవితంలో దేవుడు సమృద్ధి ఆహారం ఇస్తూ నిర్విచారమైన స్థితిలో నువ్వు ఉండేటట్టు చేసి
ఉంచినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకప్పుడు తినడానికి తిండి లేని బ్రతుకులో నువ్వు ఉన్నావేమో. దేవుడు కనికరించి కృప చూపి నీకు చక్కటి ఆహారం తినడానికి, చక్కగా నువ్వు ఆనందించడానికి, సమృద్ధిలోకి నేను నడిపించిన తర్వాత నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? గర్వము, అహంకారం, అతిశయంతో ఉన్నావా? జాగ్రత్త. పైగా ఇంకోటి ఏంటంటే, సమృద్ధిలోకి వచ్చినాక నువ్వు దీనులను దరిద్రులను ఆదరించే మనసు నీకు రావాలి. దీనులకు దరిద్రులకు సహాయము చేసే చెయ్యిగా నీ చెయ్యి మారాలే తప్ప వాళ్ళని కించపరిచి వాళ్ళని హేళన చేసేటువంటి స్థితి, మనసు, ఆలోచన అటువంటిది నీకు కలగకూడదు. దేవుని బిడలుగా, దేవుని సంగమా, సొదొమ విషయాలు ఎందుకు రాయించి పెట్టారు? గర్వంతో ఉన్నావా? అహంకారంతో ఉన్నావా? సొదొమకు పట్టిన గతే నీకు పడుతుంది. సమృద్ధితో ఉన్నావా? విచారాలు లేని స్థితిలోకి నువ్వు వచ్చినావా? సహాయం చేయని స్థితికి వచ్చినావా? సొదొమకు పట్టిన గతి పడుతుంది. జాగ్రత్త. శరీర కోరికల విషయంలో కూడా అక్రమముగా, అతిక్రమముగా, చాలా ఘోరమైన నీచమైన రీతిలో ఉండొద్దు. ఒక క్రమము, ప్రతి విషయాల్లో ఒక క్రమము, ఒక భయము, ఒక భక్తి. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం అందున్నాడు అనేటువంటి భయము, భక్తితో ఉండాల. సొదొమ స్థితి అంత గొప్పగా ఉండే కానీ పాపము కూడా విస్తరించిపోయింది. ఎంతగానో దేవుడు చూస్తున్నాడు. దీర్ఘశాంతుడు ఆయన, శాశ్వత శాంతుడు అని రాయబడలేదు, దీర్ఘశాంతం వహించినాడు. ఇక కరెక్ట్గా ఏ స్థాయి వరకు ఆ పాపం రావాలని ఆ స్థాయికి వచ్చిన తర్వాతనే దేవుడు ఆయన నాశనం చేస్తున్నారు. నాశనం చేసే దేవుడు కాదండి మన దేవుడు. ప్రేమించే దేవుడు, ఎంతో సహాయము చేసే దేవుడు, కనికరించే దేవుడు. అటువంటి ఆయనకే నశించేటట్టు చేసినాడు అంటే, నాశనం అనుమతించినాడు అంటే, మొలకలతో సహా నాశనానికి అనుమతించినాడు అంటే, ఏ రకమైన స్థితిలో సొదొమ పాపము విస్తరించిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము నిన్ను సరిచేయాలి. ఆ వాక్యము నీ హృదయాన్ని శుద్ధి చేయాలి. ఆ వాక్యము నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు అంతరంగంలో ప్రభువుకు వ్యతిరేకమైనది ఏమైనా ఉందేమో తొలగించుకోవాలి. గర్వపడొద్దు, అహంకారపడొద్దు, అతిశయపడొద్దు, క్రమము లేని బ్రతుకుగా ఉండొద్దు. క్రమము కలిగి దేవుని పిల్లలుగా సహాయం చేస్తూ దేవుని కొరకు బ్రతికే మనసు ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే మనసు ఉండాలి. ఎంతున్నా ఏమున్నా ఈ లోకం అశాశ్వతమని ఎరిగి, దేవుడి శాశ్వతమైన దేవుడు, ఆయన రాజ్యం శాశ్వతమైనది కనుక ఆ రాజ్యం నిమిత్తం నువ్వు ఈ లోకంలో బ్రతకాలి, సాక్షిగా ఉండాలి. ఆ విధమైన జీవితంతో దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు దీవించేటువంటి మనస్సు కలిగిన వారుగా మీరుందరుగాక. సొదొమకు వచ్చినటువంటి ఆ యొక్క నాశన స్థితి దాని ప్రవర్తన వల్ల వచ్చింది. కాబట్టి అటువంటి నాశనాన్ని తెప్పించుకునే ప్రవర్తన వింటున్న మీరులో కలగకుండా బహు జాగ్రత్త కలిగి, ఆకాశం అందుండి చూస్తున్న దేవుడు నిన్ను చూసినప్పుడు సంతోషించేటువంటి ప్రవర్తన కలిగిన వారై దేవుని యొద్ద నుండి దీవెనలు మెండుగా పొందుకుందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వించండి. విన్నవారిని అన్ని విధాలుగా బలపరచండి. ప్రతి మాట మాకు వస్తుంది. ప్రతి మాట నైనా సరి చేసుకోవడానికి, ప్రతి మాట వింటుండగానే నీ వైపు తిరిగి పశ్చాత్తాపడడానికి రాయించారు. సొదొమ విషయంలో ఊరికే నువ్వు నాశనం చేయలేదయ్యా. అక్కడ ప్రజల యొక్క తలంపులు, ఊహలు, క్రియలు చాలా చెడ్డవిగా ఉండటం వల్ల నువ్వు నాశనాన్ని అనుమతించావు అయ్యా. వింటున్న బిడ్డలు, విశ్వాసులు ఎవరైతే వింటున్నారో అందరూ కూడా చక్కపరుచుకునే మనసు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ రాకడికై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్.